హాయ్ అండి అందరికీ. చూసారు కదండీ! ఇవాళ నేను కొత్త రెసిపీ చూపిస్తున్నానండి. గోంగూర చికెన్ పులావ్ అండి. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్‌గా చేసి చూపిస్తాను. కుక్కర్‌లో చేసేసుకోవచ్చండి. అస్సలు శ్రమే ఉండదు. నేనైతే ముందుగా ఈ గ్లాస్‌తో 3 గ్లాసెస్ బియ్యం వేసుకొని బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఒక అర్ధగంట సేపు నాననివ్వండి బాగా. అలాగే గోంగూర అంతా మంచి గోంగూర తీసుకోండి, ఫ్రెష్‌గా ఉండేది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మిర్చి కూడా నేను బెంగుళూరు మిర్చి తీసుకున్నానండి. ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా కారం ఉంటాయండి, అందుకే నేను తక్కువగా తీసుకున్నాను. మన ఆంధ్ర మిర్చి అయితే మీరు కారంకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి. అలాగే గోంగూర కూడా వేసుకొని అదే కడాయిలో బాగా దూరగా వేయించుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే త్వరగా గోంగూర అనేది ఉడికిపోతుంది, త్వరగా మాడిపోతుంది కూడా అండి. అడుగంటేస్తే టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ వస్తుంది. సేమ్ మనం పచ్చడికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మిర్చి గోంగూర కలిపి ఇలా ఉడికించుకోవాలండి ఆయిల్లో. చూసారు కదా, అంతా దగ్గర పడ్డాక బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. అలాగే మసాలా దినుసులు అండి, ఏమేమి కావాలో తీసుకుందాము. నేను స్టార్ పువ్వు, అలాగే చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ. ఇదైతే బిర్యానీకి కంపల్సరీ ఉండాలండి. చాలా అంటే చాలా ఫ్లేవర్ ఇస్తుంది. దాని పేరేంటో నాకు తెలియదు. అదైతే కంపల్సరీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు. ఇవన్నీ మసాలా దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. అందులోని కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే డైరెక్ట్గా వేస్తున్నాం కదా, చికెన్లో కూడా మనకి ఆయిల్ వస్తుంది కొంచెము. ఇప్పుడు మసాలా దినుసులన్నీ అందులో వేసుకొని ఫ్లేవర్స్ అంతా బాగా కలిసేలాగా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇందులో ఆనియన్స్ ఒక్కటే వేసుకుంటే సరిపోతాయండి. నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నాను. టొమాటో అవసరం లేదు, పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసేసాను కదా, మళ్ళీ ఇంకోసారి ఇందులో వేస్తే ఘాట్ వస్తుందండి. సో అందుకే నేను ఏం వేయలేదు, ఉత్త ఆనియన్స్ ఒక్కటే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా అందులోనే వేసేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంటే నేను ఇది మరీ లాంగ్ వీడియో అవుతుందని నేను మ్యాగ్నేట్ చేసింది చూపించలేదండి. ఏం లేదండి, మనం చికెన్ బిర్యానీకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అవి ఏవైతే వేసుకొని మసాలాలన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అండి. సింపుల్గా ఉంటుందని నేను చూపించలేదు. ఇప్పుడు అది ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి చికెన్ని. ఈలోపు మనం గోంగూరని మిక్సీకి వేసుకుందామండి. ఇందులో కాస్త ఉప్పు వేసి మిక్సీకి వేసుకుంటున్నానండి. ఉప్పు మాత్రం నేను 3 టైమ్స్ వేసానండి. మీరు తగినంత వేసుకోండి, ఎందుకంటే నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను పీసెస్కి పట్టాలని. ఇప్పుడు గోంగూరకు కూడా నేను కొద్దిగా ఉప్పు వేసి, గోంగూర పులుపు ఉంటుంది కదండి, ఉప్పు వేస్తేనే కొద్దిగా మంచి టేస్ట్ వస్తుందని వేసి అందులోనే మిక్సీకి వేసాను. ఇప్పుడు చూసారు కదా, గోంగూర కూడా అందులోనే వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టేసి వేయించుకోవాలండి. ఇప్పుడు రెడీ అయిపోయాక బియ్యం అంతా అందులోనే వేసుకోవాలండి. బాస్మతి రైస్ మొత్తం అందులో వేసుకొని ఒక్కసారి లూజ్గా కలుపుకోండి, మరి గట్టిగా కలిపితే బియ్యం విరిగిపోతాయండి. ఇప్పుడు మనము బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి 1 గ్లాస్ బియ్యంకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే నార్మల్ రైస్ అయితే 1కి 2 గ్లాసెస్ వేసుకుంటాం వాటర్. దీనికైతే 1/2 అయితే సరిపోతుంది. కావాలంటే లాస్ట్లో 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. కుక్కర్ విజిల్స్ 3 విజిల్స్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత అలా వదిలేసి తీస్తే చూసారు కదా, గుమగుమలాడిపోతుందండి. అసలు గోంగూర ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందంటే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. నేనైతే 3 గ్లాసెస్ వేసాను కాబట్టి ఇంకా ఇంత తిక్కుగా వచ్చింది. మీరు ఇంకొక గ్లాస్ రైస్ యాడ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందండి.